హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి ఉల్లిపాయలు తినవచ్చా లేదా తినకూడదా అనే విషయాన్ని మీతో చర్చించబోతున్నాను. మరి వీడియోను ప్రారంభిద్దాం. కిడ్నీ పనితీరు దెబ్బతిన్నప్పుడు మనలోని కొన్ని స్థాయిలు, ఉదాహరణకు క్రియాటినిన్, యూరియా పెరగడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మన కిడ్నీ పని ఏమిటంటే మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, అంటే క్రియాటినిన్, యూరియా వంటి వాటిని తొలగించడం, అలాగే మన ఎలక్ట్రోలైట్స్ ను సమతుల్యం చేయడం. సోడియం, పొటాషియం వంటి వాటిని సమతుల్యం చేయడం కూడా కిడ్నీ పని. కానీ కిడ్నీ పనితీరు దెబ్బతిన్నప్పుడు కిడ్నీ తన పనిని సరిగ్గా చేయలేకపోతే అది పొటాషియాన్ని కూడా సమతుల్యం చేయలేకపోతుంది. అలాంటి పరిస్థితిలో మన పొటాషియం స్థాయి పెరిగినట్టు కనిపిస్తుంది. దానివల్ల రోగికి కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. మరి ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఉల్లిపాయ తినవచ్చా లేదా తినకూడదా అనేది తెలుసుకుందాం. నా ఓపీడీలో చాలా మంది రోగులు వస్తారు. వారు అంటారు, మేడం, మేము ఉల్లిపాయ తినవచ్చా? ఉల్లిపాయ లేకుండా భోజనం బాగాలేదు. మేము సలాడ్ రూపంలో కూడా ఉల్లిపాయ తింటాం. అప్పుడు మాత్రమే భోజనానికి రుచి వస్తుంది. కాబట్టి మీరు కిడ్నీ ఫెయిల్యూర్ రోగి అయితే మీరు ఉల్లిపాయను తినవచ్చు, కానీ తక్కువ పరిమాణంలో మాత్రమే. మీరు భారత్ హోమియోపతి నుండి మందులు తీసుకుంటున్నట్లయితే ఆ రోగులకు నా సలహా ఏమిటంటే మీరు ఉల్లిపాయ తినండి, కానీ ఉల్లిపాయను వండుకుని తినండి. పచ్చి రూపంలో ఉల్లిపాయను తినకూడదు. మరి ఉల్లిపాయలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో, వాటి వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఎందుకు తినవచ్చో తెలుసుకుందాం. ఉల్లిపాయలో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన కిడ్నీలో వచ్చిన వాపును తగ్గిస్తుంది మరియు మన రక్తపోటును కూడా నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. చాలా మందిలో కిడ్నీలు అధిక రక్తపోటు కారణంగా దెబ్బతింటాయి మరియు వారి లెవెల్స్ కూడా నెమ్మదిగా పెరుగుతుంటాయి. కాబట్టి మీరు మీ రక్తపోటును నియంత్రించుకోవాలనుకుంటే తద్వారా మీ క్రియాటినిన్ నెమ్మదిగా తగ్గుతుంది, యూరియా కూడా నెమ్మదిగా తగ్గుతుంది, పొటాషియం సమతుల్యంలో ఉంటుంది. అయితే మీరు ఉల్లిపాయను సులభంగా తీసుకోవచ్చు. ఉల్లిపాయలో ఇంకొక లక్షణం ఉంది, అది మీ షుగర్ను కూడా నియంత్రిస్తుంది. చాలా మంది రోగుల కిడ్నీలు షుగర్ కారణంగా కూడా దెబ్బతిన్నాయి. అదే సమయంలో ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ను సమతుల్యంలో ఉంచుతుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కంపౌండ్ మనకు క్యాన్సర్ నుండి రక్షణ ఇస్తుంది. కాబట్టి మీరు ఉల్లిపాయను తింటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది, హానికరంగా కాదు. చాలా మంది రోగులు అంటారు, మేడం, మేము ఉల్లిపాయ తినలేము ఎందుకంటే ఇది నేలలో పెరుగుతుంది మరియు నేలలో పెరిగే అన్ని కూరగాయల్లో పొటాషియం ఉంటుంది. అయినా కూడా మేము ఉల్లిపాయ తినవచ్చా? ఖచ్చితంగా మీరు ఉల్లిపాయ తినవచ్చు. నేను మొదట్లోనే చెప్పినట్టుగా మీరు ఉల్లిపాయను తినండి, వండుకుని తినండి, కానీ తక్కువ పరిమాణంలో తినండి. మీరు ఎక్కువ పరిమాణంలో తింటే దాంతో మీ పొటాషియం స్థాయి పెరగవచ్చు. మీరు తక్కువ పరిమాణంలో ఉల్లిపాయను తీసుకుంటే మీ కిడ్నీ పనితీరు మెరుగవుతుంది, మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల మీ క్రియాటినిన్ స్థాయి నెమ్మదిగా తగ్గుతుంది మరియు జీఫా స్థాయి నెమ్మదిగా పెరుగుతుంది. అందువల్ల నేను ఆశిస్తున్నాను మీకు అర్థమై ఉండాలి, ఒక కిడ్నీ ఫెయిల్యూర్ రోగి ఉల్లిపాయ తినవచ్చా లేదా తినకూడదా అన్నది. ఈరోజు వీడియోలో ఇంతే. మళ్ళీ నేను తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.